అన్వేషు మన సభకు ముఖ్య వక్తగా వచ్చిన ప్రవీణ్ నర్సర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర కామ్రేడ్స్, ఈ సభకు వచ్చిన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కామ్రేడ్స్ సంజయ్ సింగ్ గారు నక్సల్ బరి ఉద్యమ ప్రభావం చేత మన దేశంలో 70లో ప్రథమ శ్రేణి యువకులందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. 70 అంటే 67, 68 అట్లా. కామ్రేడ్ సంజయ్ 80 ప్రాంతంలో ఆ ఉద్యమ ప్రభావం చేతనే వచ్చాడు. ఆయన 80 ప్రాంతంలో లా విద్యార్థిగా ఉన్నాడు. ఆయన అంత కొద్దిగా ముందు నుంచి కూడా అనుకోండి, ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ప్రథమ దశలో పనిచేసిండు. అట్లా పనిచేస్తూ ఆ అనుభవం వల్ల అంటే ఇప్పుడే మనం అంటే సాయుధ పోరాటాన్ని నడపడంలో ఎంత ఔచిత్యం ఉంది, ఎంత సాధ్యమవుతుంది అనే విషయాలు ఆలోచన చేసి ఆయన తర్వాత కాలంలో రెడ్ స్టార్ అనే పార్టీలో కూడా పనిచేసింది. అంటే మన వ్యవస్థను గురించిన విశ్లేషణ ఏమిటి అనేది, అంటే మన వ్యవస్థలో జరుగుతున్న మార్పులను వాటినంతా కూడా గుర్తించడంలో ఈరోజు మావోయిస్ట్ పార్టీ, ఆయన ఉన్న సందర్భంలో పీపుల్స్ వార్ పార్టీ, అంటే ఆ రకంగా వ్యవస్థను విశ్లేషణ చేయడంలో సరిగా లేదని ఆయన రాజకీయంగా ఆలోచన చేసి ఆ తర్వాత కాలంలో రెడ్ స్టార్ పార్టీలో పనిచేసింది. రెడ్ స్టార్ పార్టీలో పనిచేస్తూ మన పార్టీ మాస్లైన్ పార్టీ ప్రదీప్ సింగ్ ఠాకూర్ గారు, వారితో పాటు మన రెడ్ స్టార్ పార్టీని కూడా అది అన్డెమోక్రటిక్గా ఉందని, అంటే అనేక విషయాల్లో అంటే పార్టీ సిద్ధాంతములో లోపాలు ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కూడా పార్టీని నడపాలి. అదే సిద్ధాంతంలో కూడా వాళ్ళు రెడ్ స్టార్ పార్టీగా ఆ సిద్ధాంతాలన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోలేకపోయినా అది మన దేశాన్ని లేదా ప్రపంచాన్ని అంతా కూడా ఒక నయా వలస వ్యవస్థగా చూసే పరిస్థితి ఉన్నది. మన దేశాన్ని కూడా ఒక నయా వలస దేశంగా అది భావిస్తుంది. కాబట్టి నయా వలస దేశంగా కంటే కూడా మన దేశానికి ఏదో మేరకు ఒక రాజకీయ స్వాతంత్రం అనేది కూడా, అంటే మన దగ్గర బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చింది, సామ్రాజ్యవాదంతో రాజీ పడుతూ కూడా తన ప్రయోజనాల కోసం కూడా అది కొంత ప్రయత్నం చేస్తుంది. అదంతా దేశ ప్రయోజనాలు కాకపోయినా కూడా మన దగ్గర కూడా మొనోపలి బూర్జువాది ఆ ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రకమైన విశ్లేషణతోన ఆయన అంటే డెమోక్రటిక్గా ఉండకపోవడం అనే విషయం ఒకటి, అంటే ఏదైనా కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించాలా, లేకపోతే మనం నాయకత్వం వహించలేము. తప్పనిసరిగా ఆ పద్ధతిలోనే నాయకత్వం వహించగలుగుతాం. దాంట్లో కూడా అట్లా కూడా లేకపోవడం ఒకటి, వ్యవస్థను కూడా భారతదేశ వ్యవస్థను కూడా విశ్లేషణ చేయడంలో రెడ్ స్టార్ పార్టీ కరెక్ట్గా లేదనే పద్ధతిలో ప్రదీప్ సింగ్ ఠాకూర్తో పాటు బయటకు వచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని అంతా తెలుసు. తర్వాత మనం దేశంలో అంటే ఈ రకంగా అంటే సమాజంలో ఉండే మార్పులను కానీ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థను నమ్మే పార్టీల యొక్క విశ్లేషణను కానీ దానంతా కూడా గమనించి దేశంలో జరుగుతున్న అంటే మార్పులు జరుగుతూనే ఉన్నవి, అంటే ఆ మార్పులన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా లేదా అనేది ఒక విషయం, కానీ పెట్టుబడిదారి పద్ధతిలో మార్పులు జరుగుతున్నవి అనే విషయము ఆ రకంగా ఆలోచన చేసి మనం సంవత్సరం కిందట
మాస్ లైన్ పార్టీగా ఏర్పాటయ్యారు. ఈ మాస్ లైన్ పార్టీ ఏర్పాటులో కామ్రేడ్ సంజయ్ సింగ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆయన చాలా సరళంగా ఉండేవాడు, అంటే రిజిడ్గా అట్లా ఉండేవాడు కాదు. అంటే మొండిగా అంటారు చూడు, కొంచెం తన మాటనే అన్నట్టు అట్లా కాకుండా సూత్రాల విషయంలో గట్టిగా ఉండాలి, కొన్ని విషయాల్లో కొంత మనం సరళంగా ఉండాలి అనే పద్ధతిలో ఆయన ఉండేవాడు. ఆ రకంగా ఆయన అంటే పార్టీ ఏర్పాటులో ఆయన పాత్ర చాలా ఉంది అనేది నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా ఆయన అంతర్జాతీయంగా కూడా, అంతర్జాతీయంగా రెడ్ స్టార్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన అంతర్జాతీయంగా మన ఐకార్ అనేది ఒకటి ఉంది మనకు ఇంటర్నేషనల్గా, అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు పార్టీల కోఆర్డినేషన్ అనే పద్ధతిలో ఉంది. దాంట్లో ఆయన మన పార్టీ అంటే ఆ పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు అక్కడ. తర్వాత ఆయన ఆసియా దేశాల ప్రతినిధిగా కూడా ఉన్నాడు. అంటే అట్లా ఇంటర్నేషనల్గా చాలా చాలా రాజకీయంగా తెలిసిన వాడే ఉన్నాడు. అంటే ఈ రకంగా చూస్తే మనం చాలా నష్టపోయాం. అంటే అంతర్జాతీయం కూడా చాలా తెలిసిన వాడు ఆయన, చాలా ఆయనకు సంబంధాలు ఉన్నవి. ఆయన వ్యక్తిగత జీవితం కూడా, ఆయన లా చదువుకున్నాడు. ఆ సందర్భంలోనే ఒక ఫారెన్ ఫ్రెంచ్ ఆమె అనుకుంటా, ఆమె కూడా బాంబేకి రావడం. ఇప్పుడు ఆ రకంగా ఆమె కూడా సోషల్ యాక్టివిస్ట్. అట్లా వాళ్ళకు పరిచయం అయ్యి వాళ్ళు సామాజిక మార్పు కోసం, సమాజ మార్పు కోసం వాళ్ళిద్దరూ ఆ రకమైన నిర్ణయంతో వాళ్ళు జీవిత సహాయకులుగా ఏర్పడ్డారు. అయితే ఒక విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా మన కుటుంబం అనేది మనకు, అంటే కుటుంబం కూడా అవసరం లేదని, అంటే చాలా పెద్ద విషయమే అది. ఎందుకంటే పెద్ద యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో కొద్దిగా అట్లా కుటుంబాలను అట్లా చేసుకోవడం కష్టం, కానీ చాలా వరకు లీగల్గా ఉండే పరిస్థితుల్లో కూడా ఏదైనా మన కుటుంబం అవసరం లేదని, ఆమె కానీ కానీ మన పిల్లలు అవసరం లేదని కూడా వాళ్ళు, అంటే సమాజ మార్పు కోసమే వాళ్ళు తమకు పిల్లలు అవసరం లేదనుకున్నారు. అంటే ఆ రకంగా ఆయన 30 ఏళ్ళ వయసులోనే ఆ రకమైన నిర్ణయంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఉన్నారు. అంటే మొదటి నుంచి ఆయన అట్లా ఉన్నాడు. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతకంటే ఆయన సుప్రీంకోర్టు లాయర్గానే కొనసాగుతున్నాడు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన విషయమే. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద లాయర్ అట, అంటే సుప్రీంకోర్టులో హైకోర్టులో పెద్ద లాయర్ ఉన్నాడు. ఆ సంబంధాలన్నీ ఆయనకు లాజరీవుడు సంబంధాలు ఉండేవి. ఆ రకంగా ఆయన కార్మిక వర్గానికి నాయకుడు కావడానికి అది చాలా తోడ్పడి ఉంటుంది. ఆ లా జ్ఞానం అనేది అదంతా తోడ్పడి ఉంటుంది. అదే ఆయన లేబర్ లాయర్ ఉన్నాడంట వాళ్ళ నాన్నగారు. అట్లా రకంగా కార్మిక వర్గంలో చాలా పరిచయాలు ఆయనకు ఉన్నవి. ఆయన ఒక సుప్రీంకోర్టు లాయర్గా ఉండి టీయూసీఐ అనే కార్మిక సంఘాన్ని, ఆయన మొన్ననే టీయూసీఐ ఏర్పడింది కాదు, చాలా రాజకీయ అభిప్రాయాలు గల వాళ్ళంతా టీయూసీఐలో ఉన్నారు. మన పార్టీ రాజకీయ అభిప్రాయాలు గల వాళ్ళే టీయూసీఐలో లేరు. విప్లవ పార్టీ అనే పార్టీలో ఉండేవారు చాలా మంది. ఇప్పుడు టీయూసీఐ అధ్యక్షుడు అమరీష్ పటేల్ మన రాజకీయ అభిప్రాయాలు కావు. అయితే విప్లవకరంగా దేశం మారాలి అంటే కార్మిక వర్గాన్ని రాజకీయంగా విప్లవ చైతన్యాన్ని కలిగించాలనే విషయం ఆయనకు కూడా ఉంది. కానీ ఆయన మన పార్టీ అట్లా అనేక రాజకీయ వాళ్ళంతా అంత ఉన్నారు. దాంట్లో ఈయననే మనం అంటాం కదా, ఆ సంఘానికి చాలా ప్రధానమైన వాడు. అంటే ఒక వ్యక్తి మీదనే సంఘం మొత్తం ఆధారపడడం అంత మంచిది కాదు. కానీ పరిస్థితి అది ఎంత పరిస్థితి అంటే, ఆయన ఒక లేబర్ కేసు వాదిస్తే, అంటే వర్కర్స్కి సంబంధించి నష్టపరిహారం సంబంధించి వాదిస్తే ఓ 75 లక్షలే వచ్చినాయంట. 70 లక్షలేమో. ఇదంతా కూడా చాలా రోజుల కిందట. ఆ 70 లక్షలను ఈ టీఎస్సీఐ యొక్క కేంద్ర ఆఫీస్ ఒకటి పెట్టుకోవాలి అని ఢిల్లీలో బిల్డింగ్ కొని ఆ కేంద్ర ఆఫీస్ నడపడానికి ఆయన సాయం చేశారు. అంతేకాదు, నడవాలి కదా, అంటే రోజువారీ ఖర్చులు ఉంటాయి, నెలవారీ ఖర్చులు ఉంటాయి, నడవాలి కదా. ఆయన ఒక్కడే ప్రతి నెల 25,000 ఇచ్చేవాడు. అంటే ఒక మనిషి ఉండాలి అక్కడ, కొంత ఏర్పాటు కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన సర్వస్వం,
అంటే చూడడానికి ఎట్లా కనబడుతుంది అంటే ఆయన ఒక అంటే మనం ఏమనుకుంటాం అంటే పార్టీలో పనిచేయడం అంటే వేరే ఏ పని చేయకుండా హోల్ టైమ్గా పని చేస్తేనే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. అది కూడా అవసరం లేదు, నేను అట్లా చేయాలి. అయితే కామ్రేడ్ సంజయ్ ఒక లాయర్గా పనిచేస్తూ లాయర్ పని కూడా ఎందుకోసం చేసిందంటే వర్కర్స్ కోసం చేసిండేమో అన్నంతగా, సంపాదన కూడా ఎందుకోసం చేసిండంటే ఆ వర్కర్ సంఘం నడవడానికి చేసిండేమో అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పార్ట్ టైమరు అంటే హోల్ టైమర్ చైతన్యంతోనే ఉన్న పార్ట్ టైమర్. ఆయనకి ఏం చైతన్యం ఉంది? హోల్ టైమర్ చైతన్యం ఉంది. ఆయన జీవితాన్ని సర్వస్వం, ఆయన తనకు పిల్లలు వేరే ఆస్తులు సంపాదన కోసం లేడు, ఆయన మొత్తం టీసీఐ కోసమే ఉన్నాడు. ఆ రకంగా కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఆయన, అంటే ఆ తరహాగా కూడా ఆయన ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. మీకు అందరికీ తెలిసేమో ఆగస్ట్ బేబెల్ అని ఒక ఇంటర్నేషనల్ నాయకుడు ఉన్నాడు మనకు, మార్క్స్ శిష్యుడు ఆగస్ట్ బేబెల్. ఆయన జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్ సెక్రటరీగా ఉన్నాడు. ఫౌండర్ సెక్రటరీ ఆయన కూడా జీవితం అంతా ఆయన ఒక ఫిట్టరో అట్లాంటి వర్కర్, ఆయన ఫిట్టరో టర్నరో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఆయన ఈ పని చేయడం కోసమే, అంటే మన జనం అప్పుడే మనల్ని అంగీకరించకపోవచ్చు, జనం అంతా మనల్ని పోషించకపోవచ్చు, పోషించకపోతే ఈ పార్టీ పని చేయొద్దా? కాదు, తాను అప్పుడప్పుడు పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసాడు. అంటే ఎక్కువ టైం ఎవరి కోసం పనిచేసిండు? పార్టీ కోసం పనిచేసాడు. అంటే అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనల్ని ప్రజలు పోషించినప్పుడు, ఆ పరిస్థితి లేనప్పుడు మనం ఏం చేయాలంటే, మనం సంపాదించడం ఎందుకోసం అంటే పార్టీ నడపడం కోసం. అట్లాంటి ఉదాహరణగా మనం సంజయ్ సింగ్ని చెప్పుకోవచ్చు. అంటే ఆ తరహాగా ఆయన ఉన్నాడు. ఆయన ఎంత సింపుల్ మనిషి అంటే, ఇప్పుడు మన అన్వేష్ చెప్పినట్టుగా ఆయనకు అనేక భాషలు వస్తాయి, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అంటే అంత ఉండే వాళ్ళకి ఎంతో కొంచెం ప్రైవసీ లేకుండా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది రావద్దు. కమ్యూనిస్టులు ఎవరికి రావద్దు, అట్లా జనరల్గా రాకుండా మనం ప్రయత్నం చేస్తాం. ఆయనకు అస్సలు అట్లా ఉండేది కాదు, చాలా సామాన్యంగా ఉండేవాడు. ఆయన మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు, సంస్థ కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయనే స్వయంగా చపాతీలు చేసేవాడు. ఆయన ఒక్కరి కోసం కాదు, అందరి కోసం కూడా. ఆయనకి ఈ పని చేయాలా, ఆ పని చేయాలా అని ఏమీ లేదు, అన్ని పనులు చేసేవాడు. అంటే ఆ రకంగా ఏ రకంగా చూసినా చాలా ఆదర్శంగా ఉన్నాడు. కామ్రేడ్ సంజయ్ సింగ్ పోవడం అనేది మన పార్టీకి చాలా చాలా నష్టం. మన అంతర్జాతీయ సంబంధాలన్నీ కూడా ఆయన్నే ఏర్పాటు చేశాడు. జర్మనీకి పోయాడు, జర్మనీ వాళ్ళు కూడా వచ్చింది మొన్న. అట్లా అన్ని ఆ అంతర్జాతీయ సంబంధాలకు సంజయ్ సింగ్ ఒక వారధిగా ఉన్నాడు. మనం దాన్ని ఏమన్నా పూర్తి చేయాలంటే మనకు కొంచెం కష్టమైంది. అంటే పరిస్థితి అట్లా. అంటే ఒక వ్యక్తి, ఒక నాయకుడు పోవడం వల్ల ఆల్టర్నేటివ్ వెంటనే తయారు చేసుకోవడం అనేది అటువంటి నాయకుడికి ప్రత్యామ్నాయం తయారు చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. అది ప్రాక్టికల్ సమస్య. అంటే ఏ రకంగా చూసినా సరే సంజయ్ సింగ్ మనకు ఆయన లేకపోవడం, ఆయన లోటు మనం చాలా తక్కువ సమయం అయితే పూర్తి చేయలేదు. మనకి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కామ్రేడ్ గురించి మనమంతా ఒక ఆదర్శంగా ఇంకా ఎక్కువ పనిచేయడానికి, అటువంటి వాళ్ళు వల్లనే కదా మనం ఎక్కువ పనిచేయడానికి ఒక ఉత్సాహం ఇచ్చేది కామ్రేడ్. మన పార్టీకి ఎంత నష్టమో టీసీఐకి అయితే చాలా నష్టం. మన తరఫున ఈరోజు టీసీఐ నడపడానికి ఎందుకు ఈయన అమరీష్ పటేల్ ఉన్నాడు, మిగతా వారు ఉన్నారు, కానీ అంత బాధ్యత తీసుకొని పనిచేయడం అనేది ఆయనతో సమానమైన బాధ్యత పనిచేయడంలో చాలా చాలా లోపాలు ఉన్నవి. కాబట్టి టీసీఐ కూడా చాలా నష్టం వచ్చింది. దాన్నంతా కూడా మనం ఏమైనా నివాళి అర్పించడం ఈరోజు
సంతాపం తెలియజేస్తున్నామంటే మనం ఏం చేయాలంటే సంజయ్ సింగ్కి ఆల్టర్నేటివ్గా తయారు కావాలి. అదే మనం ఆయనకి ఇచ్చేది ఇవ్వాలి. ఆయన స్థానంలో అటువంటి నాయకులు తయారు కావడానికి మన నుంచి చాలా ప్రయత్నాలు జరగాలి. అటువంటి ప్రయత్నాలు అంటే ఇవ్వాలి అంటే అటువంటి ప్రయత్నాలు చేస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. అట్లా ఉండడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయాలని మనం అందరం కూడా దానికోసం కృషి చేస్తామని చెప్పి నేను కోరుకుంటూ